కార్యాలు అద్భుతమే, అమోఘమే, ఆశ్చర్యమే, నువ్వు చేసిన కార్యాలు అమోఘమే, ఆనందమే, అద్భుతమే, నువ్వు చేసిన కార్యాలు అద్భుతమే, అమోఘమే, ఆశ్చర్యమే, నువ్వు చేసిన కార్యాలు ఆశ్చర్యమే, నువ్వు చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, నువ్వు చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, వినపడవు, కనపడవు, కనపడవు, వినపడవు. యేసు ఆనందమే, అద్భుతమే, నువ్వు చేసిన కార్యాలు అద్భుతమే, అమోఘమే, ఆశ్చర్యమే, నువ్వు చేసిన కార్యాలు ఆశ్చర్యమే. అన్నిటికంటే ఘనమైన కార్యం, గొప్ప కార్యం ఏదైనా ఉంది అని అంటే వారు ఇప్పుడు జతపరచబడబోతున్నారు. కాసేపట్లో ఎముకగా మాంసంగా వారి జీవితంలో కలిగిన కార్యం ఏదైనా ఉంది అంటే రక్షణ కార్యం. చెప్పబోతున్నారు. హల్లెలూయా. వారి ఇరువురు కూడా ముందు యేసుక్రీస్తు ప్రభుని సంతోషంగా అంగీకరించి ఆయన బిడ్డలుగా పిలువబడ్డారు. అది వారి జీవితంలో గొప్ప కార్యం. దానికి మించిన కార్యం మరొకటి ఏం లేదు. నమ్మిన వారు గట్టిగా చెప్పబడ్డారు. కొంతమంది రేపు పెండనగా ఈ రోజు రేపు పెండనగా ముందు రోజు బాప్తీసాలు తీసుకున్నారు కొంతమంది ఉన్నారు. అలాంటి బాప్తీసాలు చెందవు. అది కరెక్ట్ కాదు. మారు మనసు పొందితేనే బాప్తీసం తీసుకోండి. హల్లెలూయా. కనుక పెళ్లి బాప్తీసాలు అవి కరెక్ట్ కాదు. దేవుడు అంత మెచ్చుకోడు. కనుక మీ జీవితంలో ఎంతమంది రావటము, చక్కగా ఇలాంటి పాటలు, ఇటువంటి అభిషేక్తులు ఇక్కడ ఉండటం, సాగుతున్నట్టు రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారితో దేవుడు నచ్చింది ఏంటంటే రక్షణ పొందటం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పెళ్లి వేదిక సందర్భంగా మీకు చెప్పే విషయం ఏంటంటే దేవుడు చాలా త్వరగా వస్తున్నాడు. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. బైబిల్ చెప్తుంది నేనే రక్షణ. ఈ ప్రపంచంలో మనందరూ రక్షించారు. ఒకే ఒకరు రక్షించేవాడు, మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేవాడు యేసుక్రీస్తు ప్రభువు.
యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకానికి వచ్చి నీకోసం రక్తం కార్చి సిలువ కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. దేవుని స్తోత్రం. అది ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో హల్లెలూయా, వీరు పొందుకున్న ఆనంద సంతోషం వీరు కూడా పొందుకుంటారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గనుక ప్రియ దేవుని పెట్టినారా, ఆకాశం ఉండే కానీ భూమి మీద కానీ ఏ నామము రక్షణ కలదు కానీ ఒక యేసుక్రీస్తు ప్రభు నామం వల్ల రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రక్షణ ఎలా పొందుకుంటామంటే హృదయం అందు ప్రభుని విశ్వసించినప్పుడే నమ్మినప్పుడు మనం రక్షణ పొందుతాం. రోమపత్రిక 10:9 రాయబడిన రీతిలో దేవునికి స్తోత్రం. అది అద్భుతమైన కార్యం. ఆ కార్యములు మీ జీవితంలో జరుగుగాక. దేవునికి స్తోత్రం. రెండవదిగా దేవుని నామానికి స్తోత్రం. వివాహము ఘనమైనది. దేవుని నామానికి స్తోత్రం. నేను ఎక్కువగా ఇంటికి వెళ్ళను కానీ కొద్ది విషయాలు చెప్తాను. వివాహము ఘనమైనదిగా ఉండాలంటే, దేవుడు దాన్ని మెచ్చుకోవాలంటే ఆ ఘనతకి ఇంకొక లింక్ చేయాలి. ఏంటి అని ఏంటంటే దేవునికి స్తోత్రం, పవిత్రత. చెప్పబడుతుంది దేవుడికి ఇష్టమైనది పరిశుద్ధత. అంటే దేవుడికి చాలా ఇష్టం. ఈ వివాహానికి ఎప్పుడు కనుక దేవుడు ఎప్పుడు మెచ్చుకుంటాడని ఆలోచన చేస్తే, పెళ్లి కాకముందు వారి ఇరువురు కూడా పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవునికి స్తోత్రం, అప్పుడు వివాహానికి ఘనత వస్తుంది. వివాహానికి పవిత్రతకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఇది నమ్మిన వాళ్ళు అసలు గట్టిగా చెప్పబడుతుంటారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చోట్ల వివాహాలు జరుగుతున్నాయి. అన్ని వివాహాలు ఘనమైనవి కాదు, కొన్ని మాత్రమే ఘనమైనవిగా ఉంటాయి. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ముస్లిమ్స్ పెళ్లి చూస్తున్నప్పుడు వాళ్ళు భోజనానికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువగా. రెండోది, అన్ని పెళ్లి చూస్తూ ఉన్నప్పుడు తలంబరాలు పోసుకునే సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ప్రియ క్రిస్టియన్స్ మ్యారేజ్కి వచ్చేసరికి అందులో అద్భుతం ఏంటంటే ప్రమాణాలు చేయిస్తారు. మీరు చూస్తారు, జాన్ జోసెఫ్ గారు ఈరోజు ప్రమాణాలు చేయిస్తారు. చాలా అద్భుతమైన సందేశం. చెప్పకూడదు, మనకి ఎక్కడ కూడా ఇలాంటివి ఉండదు. అందుకనే దీనికి ఒక ప్రత్యేకత వేస్తున్నాము. నన్ను గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. మరి శ్రీకాంత్ కాసేపట్లో జతపరచబడి ఉన్నారు. దేవుడు మనం సృష్టించింది ఈ భూమి మీద వచ్చింది ఒక ఉద్దేశం వచ్చింది, ఒక ప్రణాళిక కొరకు ఉంచాడు. అది మనం అందరూ గ్రహించి మర్యాదగా క్రమంగా కళ్ళు వస్తున్నట్లయితే ఒక చిన్న ఆరాధన చేసిన కొన్ని మాటలు నేను చెప్తే ముగిస్తాను. ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కూతురు కూడా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా తనలో నుంచి కళ్ళు వస్తుంది. అందరూ కూడా అడిగి చూడండి, కొద్ది నిమిషాలు చేయండి, స్థుతిస్తాం. అది మంచిది కాదు, అది వేరు. ఈరోజు ఈ కార్యం వారి కుటుంబాలు జరుగుతుందంటే దేవుని కృప. రెండు చేతి పైకెత్తి కొద్ది నిమిషాలు చేసి స్థుతిద్దామా? వందనాలు శ్రీకాంత్ బట్టి రాణిని బట్టి స్థుతిస్తున్నాను. వండర్ఫుల్ జీసస్, మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు దేవుని స్థుతిద్దాం. వందనాలు ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. మీరు చేసిన కార్యాలు వర్ణించలేము. థ్యాంక్ యూ ఫాదర్. వందనాలు తండ్రి. గొప్పవారు మీరు ప్రభువా, గొప్పవారు మీరు ప్రభువా. చెప్పు, గొప్పవారు మీరు ప్రభువా, గొప్పవారయ్యా. ఎవరు చూడండి, మంచివారు మీరు ప్రభువా, మంచివారు మీరు ప్రభువా, మంచివారు మీరు ప్రభువా, మంచివారయ్యా. ఆరాధననే చేతును, ఆరాధననే చేతును, ఆరాధననే చేతును అన్ని వేళలా. గొప్పవారు మీరు ప్రభువా, గొప్పవారు మీరు ప్రభువా, గొప్పవారు మీరు ప్రభువా, గొప్పవారయ్యా. మంచివారు మీరు ప్రభువా, మంచివారు మీరు ప్రభువా, మంచివారు మీరు ప్రభువా, మంచివారయ్యా. నువ్వు చేసిన కార్యం
నువ్వు చేసిన అద్భుతాలు అద్భుతాలు మరచిపోనయా. నువ్వు చేసిన కార్యాలు కార్యాలు మరచిపోనయా. నువ్వు చేసిన అద్భుతాలు అద్భుతాలు మరచిపోనయా. స్తుతించకుండా నేను ఉండలేనయా. ప్రార్థించకుండా నేను ఉండలేనయా. స్తుతించకుండా నేను ఉండలేనయా. ప్రార్థించకుండా నేను ఉండలేనయా. పాటలే ఆనందం, ఆ పాటలే సంతోషం, ఆ పాటలే ఆనందం, ఆ పాటలే సంతోషం. నువ్వు చూడకపోతే దేవైపోదుమో. నువ్వు చూడకపోతే దేవేమైపోదుమో. అందుకే ప్రభు స్తుతించకుండా నేను ఉండలేనయా. ప్రార్థించకుండా నేను ఉండలేనయా. స్తుతించకుండా నేను ఉండలేనయా. ప్రార్థించకుండా నేను ఉండలేనయా. పాటలే ఆనందం, ఆ పాటలే సంతోషం. నువ్వు చూడకపోతే వేరేమైపోదుమో. నువ్వు చూడకపోతే వేరేమైపోదుమో. స్తుతించకుండా నేను ఉండలేనయా. ప్రార్థించకుండా నేను ఉండలేనయా. స్తుతించకుండా ఉండలేనయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించకుండా నేను ఉండలేనయా. ప్రార్థించకుండా నేను ఉండలేనయా. గొప్పవారు మీరు ప్రభువా, గొప్పవారు మీరు ప్రభువా, మంచివారు మీరు ప్రభువా, మంచివారయ్యా. మంచివారు మీరు ప్రభువా, మంచివారు మీరు ప్రభువా, మంచివారు మీరు ప్రభువా, మంచివారయ్యా. ఆరాధనా ఆరాధనా. గట్టిగా చప్పట్లు అందరూ యువకులకు తీసుకే ప్రతి ఒక్కరి చూసి ఆశీర్వదించి ఏ నామేస్తున్నాను అందరూ కూర్చున్నారు. నేను ఎక్కువ టైం తీస్తాను. కొన్ని విషయాలు చెప్తే నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 13:4 వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని మనం వింటున్నాం. చాలా మంది దైవ సేవకులు దాని మీద బోధ చేశారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఆలోచన చేయాలి.